ప్రైజ్ ద లార్డ్. సామెతలు 8:21 చదువుకుందాము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అబ్రహాము దేవుని మాటకి లోబడి తన సొంత దేశంలో తన సొంత వారిని, బంధువులను అందరినీ విడిచి దేవుని ప్రేమించి దేవుని మాట ప్రకారం, దేవుని ఉద్దేశ ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని మార్గంలో జీవించడం వలన దేవుడు అబ్రహామును గొప్ప ధనవంతుడుగాను ఐశ్వర్యవంతుడుగాను చేశాడు. అలానే మీరు కూడాను దేవుని ప్రేమించి దేవుని మాటలను వినడము, ప్రార్థన చేయడము, వాక్య ప్రకారం నడుచుకోవడము, ప్రభువున దేవుని ఆజ్ఞలో జీవించడం, దేవుని చిత్తంలోను దేవుని సంకల్పం కోసం, దేవుని సేవ కోసం ఇలా జీవించడం వలన ప్రభువున దేవుడు ఆ రోజు తన మాటను ప్రేమించి జీవించిన అబ్రహామును ధనవంతుడుగా చేసినట్టుగా దేవుడు ఖచ్చితంగా ప్రభువును ప్రేమించే మిమ్మల్ని కూడాను ధనవంతులుగా చేస్తాడు.